అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 306వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్కారం. ముఖ్యంగా అండి, భగవద్గీతలో రహస్యాలు తెలుసుకోవడం వల్ల మనము ఖచ్చితంగా ఒక ఉన్నతమైనటువంటి మార్గంలో ప్రయాణం చేయడానికి వీలవుతుంది. ముఖ్యంగా మనము స్వర్గంలోకి వెళ్ళాలి అంటే, స్వర్గం అంటే కూడా మనకు అర్థం కాలేదు. మామూలుగా మనం ఏంటంటుంటామంటే, ఎవరైనా చనిపోతే స్వర్గస్థులైనారంటాం. అంటే స్వర్గస్థులైనారు అని దేని ఆధారంగా అంటున్నారు ఒకసారి గమనించండి. ఒకవేళ వెళ్ళిన వాళ్ళు స్వర్గానికి వెళ్తున్నారు అనేటువంటి దాని మీద ఖచ్చితత్వంగా ఉన్నట్లయితే, ఇక్కడ ఉన్నటువంటి మనము నరకములో ఉన్నామన్న సంగతి కూడా అర్థం చేసుకోవాలి. నరకములో ఉన్నప్పుడే చనిపోయినప్పుడు స్వర్గంలోకి వెళ్ళారు అని చెప్తారు. అర్థమైందండి. ఇప్పుడు ఇక్కడ స్వర్గము, అక్కడ స్వర్గము, వాళ్ళకి స్వర్గం, వీళ్ళకి స్వర్గం అని 100 స్వర్గాలు లేవు కదండి. ఒకటే స్వర్గం, ఒకటే నరకం. అర్థమైందండి. సో ఈ విధంగా మనము స్వర్గము అంటే ఏంటి, రాబోయేటువంటి అతి త్వరలోనే ఈ భూమండలంపై స్థాపన కాబడేటువంటి సత్యత్రేతాయుగాలని భగవంతుడు స్వర్గము అంటున్నాడు. అంటే బ్రహ్మ పగలు అన్నాడు 8వ అధ్యాయంలో. ఇంకా మనం వెళ్ళినప్పుడు మనం చర్చిద్దాము. ఇక్కడ సృష్టి చక్ర రహస్యాలన్నీ అందులో ఉన్నాయి. అర్థమైందండి. దాన్ని స్వర్గము అంటున్నాడు. సో అక్కడికి వెళ్ళాలి అంటే మనం కొన్ని మూఢనమ్మకాలను విడిచిపెట్టాలండి. మూఢ విశ్వాసాలు. అర్థమైందండి. ఇప్పుడు మనం దేని మీద ఫోకస్ చేయాలి? స్వర్గములోకి వెళ్ళాలి అంటే స్వర్గములోకి వెళ్ళడానికి ఆధారం ఏమిటి? సంస్కార పరివర్తన. సంస్కార పరివర్తన ఏ లెవెల్లో చేసుకోవాలి? సాత్విక ప్రధాన స్థితిలోకి మనం చేరుకోవాలి. అర్థమైందండి. ఇప్పుడు ఉన్నటువంటి తామసిక ప్రధాన స్థితి నుండి, అంటే లోయెస్ట్ స్టేజ్ నుండి హైయెస్ట్ స్టేజ్కి వెళ్ళాలి. ఇది ఇది చేసుకోకుండా ఉండి ఎంతైనా మీకు పరిజ్ఞానం ఉండండి, ఎంత గొప్పవాళ్ళైనా మీరు అవనివ్వండి, మీరు స్వర్గంలో అడుగు పెట్టడానికి అవకాశం లేదని భగవంతుడు భగవద్గీతలో ఆ ఫార్ములా చెప్పాడు. అర్థం 14, 14, 14, 15 ఈ 2 శ్లోకాల్లో ఆ ఫార్ములా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది తిరుగులేని తిరస్కరించని సత్యం. ఇప్పుడు ఈ మూఢ విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో మనలో, అర్థమైందండి. మూఢ విశ్వాసాలు ఏంటి? ఆత్మనే పరమాత్మ. అర్థమైందండి. అదేవిధంగా ఆత్మ పరమాత్మ లీనమైపోతోంది. మనిషి 84 లక్షల జీవరాశులలో ఆ విధంగా ప్రయాణం చేసిన తర్వాత అలా తిరుగుతూ అతి కష్టం మీద ఒక మానవ జన్మ దొరుకుతుంది. అర్థమైందండి. అందుకనే ఏమంటారు, వర్తమానంలో ఉన్న ఈ మానవ జన్మ అతి విశిష్టము, దుర్లభమైనటువంటిది, చాలా గొప్ప జన్మ అంటారు. ఇప్పుడు ఇవన్నిటి కూడా ఏమవుతుందంటే, మనము ఈ ఈ మూఢ విశ్వాసాలు, ఈ మూఢ నమ్మకాల్ని తొలగించినంత వరకు అండి ఆత్మలో ఉన్న కుళ్ళు పోదండి. ఆత్మ సంస్కరించబడదు. అర్థమైంది. ఆత్మశుద్ధి అంటున్నాం కదా. ఆత్మశుద్ధి ఎక్కడి నుంచి అవుతుంది? కేవలం ఆ యోగి వేమన గారి పద్యం చదువుకుంటే ఆత్మశుద్ధి అయిపోతుందా? లేకపోతే భగవద్గీతలో 5వ అధ్యాయం 11వ శ్లోకాన్ని చదువుకుంటే ఆత్మశుద్ధి అవుతుందా? ఆత్మశుద్ధి చేసుకోవడమే వర్తమానములోని మనుషుల యొక్క ప్రాథమిక మూల సిద్ధాంతం అవ్వాలండి. మూల లక్ష్యం అది అవ్వాలన్నమాట. అర్థమైందండి. అది భగవద్గీత ద్వారానే అవుతుంది. అది కూడా భగవద్గీతని ఆధ్యాత్మిక దృష్టికోణములో, అధ్యాత్మ విజ్ఞానం. అర్థమైందండి. సో ఆ విధంగా మనం మూఢ విశ్వాసాలను పెట్టుకుని మనం ఏం చేస్తున్నాం అంటే ముందుకు వెళ్ళలేకపోతున్నాం. అర్థమైందండి. అందుకనే భగవంతుడు ఏమంటున్నాడు, 84 లక్షల జీవరాశుల్లో నీకు బుద్ధినిచ్చాను, వాళ్ళ మాట వీళ్ళ మాట ఎందుకు నమ్ముతావు? దేని ఆధారంగా వాళ్ళు చెప్తున్నారు చనిపోయిన వ్యక్తి స్వర్గానికి వెళ్తున్నారని? అంటే కేవలం స్వర్గానికి వెళ్ళడానికంటే కేవలం చనిపోవడమే ఒక లక్షణమా? అంటే అత్యంత పాప కర్మలు చేసి విషయ వికారాల మునిగిపోయి, కామ క్రోధ లోభము అహంకారాలనే అసుర గుణాలలో పూర్తిగా మునిగిపోయి అటువంటి వ్యక్తి కూడా చనిపోతున్నాడు కదా, అతను కూడా స్వర్గానికి వెళ్తాడా? అలాంటప్పుడు ఇంక మంచి వాళ్ళు స్వర్గానికి వెళ్తున్నారు, చెత్తవాళ్ళు స్వర్గానికి వెళ్తున్నారంటే ఆ స్వర్గం వాడు నిజంగా స్వర్గంలాగా ఉంటుందా? అక్కడ కూడా మన నరకం లాగానే అనుభవం చేస్తారా? అక్కడ కష్టాలు నష్టాలు దుఃఖాలతో ఉన్నట్లే, సమస్యలు ఉన్నట్లయితే అది స్వర్గం ఎందుకు అవుతుంది? ఇవన్నీ ప్రశ్నలు వస్తాయండి. కేవలం మనం ఏంటంటే లాజిక్ ని మనం త్యాగం చేస్తున్నాం. అర్థమైంది. లాజిక్ ని విడిచిపెట్టామంటే మనకి ఏం అర్థం కాదు.
తర్కము అంటారు కదా, తర్క విరుద్ధం అనమాట. ఇవన్నీ తర్క విరుద్ధం. అందుకనే భగవంతుడు ఏమంటాడు, బుద్ధి నేత్రాన్ని తెలుసుకోనైనా నీ అంతటి నీవే నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే నీ జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి నీవే మొదటి అడుగు, ఖచ్చితమైన అడుగు వెయ్యాలి. అక్కడ తప్పటడుగు వేసావా నీ జీవితం అధోగతి పాలవుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వినండి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల కంటే మించిన జ్ఞానం ప్రపంచంలో లేదు. ఇదే విషయాన్ని మనకి ఇంకా సులభంగా అర్థమయ్యేలాగా భజగోవింద శ్లోకాల మాధ్యమంగా మోహముద్గర అంటున్నాడు. మోహముద్గర అర్థమైందండి. మోహం అనేటువంటి అంటే మోహం అంటే దేహాభిమానము. ఈ దేహాభిమానాన్ని మీరు ఆ విధంగా మన బండరాళ్ళని ఏ విధంగా అయితే సమ్మెటనో దాన్ని పెట్టి కొడతారు కదా, పెద్ద పెద్ద సుత్తులు పెట్టి కొడతారు కదా, ఆ విధంగా ఈ మోహాన్ని కొట్టండి బాబు అంటున్నాడు. మోహముద్గర అనే శీర్షిక ఎందుకు పెట్టాడు, దాని టాపిక్ ఎందుకు పెట్టాడు అంటే మొత్తం అంత శ్లోకాలన్నీ కూడా మీ మోహాన్ని తొలగించే విధంగా ఉంటాయి. అర్థమైందండి. అంటే దైహికంగా మీరు అనుభవించేటువంటి సుఖాలు శాశ్వతము కావు. ఇదే విషయం చెప్తుందండి. ఏ శ్లోకాన్ని తీసుకోండి, భజగోవింద శ్లోకాలు ఏదైనా తీసుకోండి, మీరు దైహికంగా ఇంద్రియ సుఖాలని అనుభవం చేయడం కొరకు మీరు సమకూర్చుకునేటువంటి సాధనాలనండి, వస్తు వైభవాలనండి, వజ్ర వైడూర్యాలనండి, ఇవేవి కూడా శాశ్వతం కాదు. అది మీకు స్వర్గములో ప్రవేశించడానికి అర్హతని మీకు ఇవ్వలేదు. ఇప్పుడు అదే కోణములో మనం మరొక శ్లోకాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నానండి. భజగోవింద శ్లోకాల్లో ఇది 12వ శ్లోకం అండి. అర్థమైందా? ప్రతి ఎపిసోడ్ లో ఒక్కొక్క శ్లోకం చర్చించుకుంటూ వస్తున్నాము. ఒకసారి ఈ శ్లోకాన్ని వినండి ముందుగా. జినయామిన్యౌ సాయం పాత్రః, జినయామిన్యౌ సాయం ప్రాతః, పాత్ర కాదు ప్రాతః, జినయామిన్యౌ సాయం ప్రాతః, శిశిరవసంతౌ పునరాయాతః, శిశిరవసంతౌ పునరాయాతః, కాలః క్రీడతి గచ్చత్యాయుః, కాలః క్రీడతి గచ్చత్యాయుః, తదపి న ముంచతి ఆశావాయుః, తదపి న ముంచతి ఆశావాయుః. ఇది శ్లోకం అండి. చాలా ఈజీగా అర్థమవుతుంది. అంటే మన జీవితాన్ని సమూలంగా మార్చడానికి ఈ భగవద్గీత కానివ్వండి, ఇది కానివ్వండి, తత్వం కానీ తెలుసుకుంటే, అందుకని జ్ఞాతే తత్వ అన్నాడు చూసారు. భజగోవింద శ్లోకాల్లో మనం చర్చించుకున్నాం ఒక పంక్తిలో. జ్ఞాతే తత్వాన్ని, తత్వాన్ని తెలుసుకుంటే నీ జీవితం మారుతుంది. తత్వం తెలుసుకోకుండా అంటే నా గురించి అని నేను అనుకోను. నా గురించి, నా జీవితం గురించి ఈ యొక్క సంపూర్ణమైన జ్ఞానం అనుకోండి. నన్ను నేను ఎక్స్క్లూడ్ చేసుకుని ప్రపంచం కోసం అనుకుంటాం. అంటే ప్రపంచంలో నేను లేనా? అర్థం చేసుకోండి. ఎంతవరకు అయితే నేను కూడా 850 కోట్ల మందిలో ఒక మనిషిని, చ అహమస్య జగత అంటే పరమాత్మ సంతానాన్ని, పరమాత్మ భగవద్గీత ద్వారా 574 శ్లోకాలు శ్రీ భగవాను వాచ ఈ శ్లోకాల ఆధారంగా బోధించినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానము 100% నాకు కూడా వర్తిస్తుంది. అర్థమైంది. ఇప్పుడు ఒక్కసారి ఈ పంక్తులు ఏం చెప్పేయమని తెలుసుకుందామండి. జినయామిన్యో సాయం ప్రాతః అన్నాడు. అర్థమైందండి. ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ మాటి మాటికి వస్తాయంటే ఏంటి, రాత్రి పగలు. అర్థమైందండి. ఉదయము సాయంత్రం అయిపోయింది. ఒకటేనా జీవితం అంతా కూడా? రాత్రి పగలు ఒకటేనా? ఉదయం సాయంత్రం ఒకటేనా? అయిపోయింది. 24 గంటల్లో రాత్రి పగలు ఉదయం సాయంత్రం వెళ్ళిపోతుంది. మళ్ళీ 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 వస్తూనే ఉంటాయి. ఇది శంకర భగవత్పాదులు చెప్పినటువంటి నీతి. ఏమంటున్నారండి, రాత్రింపవళ్ళు ఉదయం సాయంత్రము అది మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి అన్నాడు. అది మొదటి పంక్తి. రెండవ పంక్తి ఏంటంటే శిశిర వసంతౌ పునరాయాత అన్నాడు. అదేవిధంగా మనం ఈ ఋతువులు ఉన్నాయి చూసారా, ఏమంటున్నాడు ఇక్కడ, శిశిర వసంతాలు అంటే ఏమిటి? ఈ శీతాకాలము, వసంతకాలము, ఈ విధంగా 4 కాలాలు ఉన్నాయి. ఇవన్నీ మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. అర్థమైందండి. కాలాలంటే ఇప్పుడు ఎండాకాలం అయిపోయింది, తర్వాత చలికాలం వచ్చింది, తర్వాత మళ్ళీ ఇంకో కాలం వస్తుంది, మళ్ళీ మార్చి ఏప్రిల్ మే జూన్లో మళ్ళీ ఎండాకాలం వస్తుంది. అలాగే ఈ విధంగా ఈ ఋతువులన్నీ కూడా కాలక్రమాన అదే విధంగా తిరుగుతూ ఉంటాయంట. అర్థమైందండి. శిశిర వసంతౌ పునరాయాత, జినయామిన్యౌ సాయం ప్రాత, శిశిర వసంతౌ పునరాయాత,
కాల క్రీడతి గచ్చంతి ఆయు అంటున్నాడు. ఇక్కడ కాలచక్రం కూడా ఏంటంటే ఆడుకుంటుందండి, ఇలా తిరుగుతూ తిరుగుతూ ఆడుకుంటుంది. కాలచక్రం అవుతుందా చెప్పండి? 24 గంటలు 1440 నిమిషాలు ఇంటూ 60 కొడితే ఇన్ని సెకండ్లు, టక 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 టక. మళ్ళీ మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం. మళ్ళీ ఒకసారి నిద్రపోతాం 10 గంటలు ఎంతో, తర్వాత మళ్ళీ దినం అంతా పని చేసుకుంటాం డబ్బు వ్యాపారం సంపాదించుకోవడం కోసం. అర్థమైందండి? ఈ విధంగా ఈ 24 గంటల తర్వాత మళ్ళీ వచ్చేస్తోంది, రాత్రి పగలు వచ్చినట్టుగా మళ్ళీ వస్తుంది. కాలం అంటే ఒక ఆటలాగా తిరుగుతూ ఉంటుంది. సృష్టి చక్రం ఆగదండి, తిరుగుతూ ఉంటుంది కాలచక్రం. కాల క్రీడతి అన్నాడు. అప్పుడు ఏమంటుంటే గచ్చతి ఆయుహు అంటున్నాడు. ఎప్పుడైతే ఒక చక్రం కాలచక్రం తిరిగింది అనుకోండి, ఒక రోజు తిరిగింది అనుకోండి, మన ఆయుష్లో ఒక రోజు తగ్గుతుంది. అర్థమైందండి? ఇలా ఒక రోజు తిరిగిందంటే ఒక రోజు తగ్గింది. నెల రోజులు జరిగిందా, 30 రోజులు జరిగిందంటే నెల రోజులు మన ఆయుష్ తగ్గిపోయింది. ఇలా తిరిగి 365 డేస్ 360 రోజులు తిరిగిందంటే మన ఆయుష్ ఒక సంవత్సరం తగ్గిపోయింది. అంటే ఇవన్నీ మనకి తెలియట్లేదు. మనం అనుకుంటున్నాం మనం పర్మనెంట్ గా ఉంటాము, ప్రపంచం అంతా పోతుంది అనుకుంటాం. అర్థమైందండి? ఇప్పుడు ఆయన శంకర భగవత్పాదులు ఏమంటున్నారు? ఆయన ఇది సంగతి, ఉదయం సాయంకాలం రాత్రి పగలు శిశిరాము వసంతము, ఈ విధంగా అదే విధంగా కాలం కూడా ఒక ఆటలాగా ఇలా తిరుగుతూ ఉంటుంది, తిరుగుతూనే ఉంటుంది. ఉంటుంది అథ్లెట్స్ ఏం చేస్తారు, ఇలా రౌండ్ తిరుగుతుంటారు కదా, అలాగా అదొక ఆట అన్నమాట, తిరుగుతూ ఉంటుంది. ఈ ఒక్కసారి ఒక రౌండ్ తిరిగింది అంటే ఈ ఆయుష్ పడిపోయింది అన్న సంగతి మర్చిపోతుంది. ఆఖరి పంక్తి ఏమంటున్నాడే, తదపి నా ముంచతి ఆశావాయు అంటున్నాడు. సో ఈ విధముగా తిరుగుతున్నప్పటికీ మానవుడు ఏం చేస్తున్నాడంట, ఆశను వదిలిపెట్టట్లేదంట. ఏం ఆశ? భౌతికంగా ఇంకా నేనేదో ప్రాప్తి చేసుకోవాలి అన్న ఆశలలోనే, ఆశలు అనేటువంటి ఒక విండ్ అంటున్నాడు. విండ్ అంటే ఒక ప్రవాహం, ఒక ఏమంటే తుఫాన్ లాగా. ఆశల తుఫాన్ అనేది మన కంప్లీట్ గా చనిపోయే ముందర కూడా అదేదో చూడరా, వాడికి ఏదో డబ్బు కట్టాలి, వీడు డబ్బు కట్టరా, కాంట్రాక్ట్ వేశాను, మీరు చూసుకోండి, జాగ్రత్త చూసుకోండి, అందరూ చూసుకోండి, అక్కడేదో నేను పెట్టాను, బంగారం పెట్టాను మూలన ఎక్కడో, అది చూసుకో, ఇంటి కాగితాలు ఏదో సైట్ కొన్నాను మీకు చెప్పకుండా అక్కడెక్కడో పెట్టాను చూసుకోండి. అది కూడా కొంతమందికి అవకాశం దొరకదని ఉన్నట్టుండి పోతారు, ఎక్కడెక్కడో ఏవో దాస్తారు. అందుకని అది ఏదో లంకెల బిందులాగా కొంతమందికి తవ్వుతుంటే బంగారం దొరికింది అన్నారు. అట్లా అవి ఎవరో తెలియకుండా పెట్టేస్తారనమాట. ఎందుకంటే చెప్పిపోవడానికి కూడా టైం ఉంటుంది. అందుకని ఈ ఆశల తుఫాన్ని కంట్రోల్ చేసుకోరా నాయన. ఇప్పుడు ఉన్నటువంటి సమయము క్రిటికల్ సమయము, సంక్లిష్ట సమయము, ఇప్పుడు కాలచక్రం యొక్క అంతిమ సమయము. ఏమి చేసుకోవాలన్నా నీ ఒక్క జన్మ, ఈ యొక్క దేహాన్ని, ఈ దేహాన్ని వాడుకుంటూ ఆత్మ తన పురుషార్థాన్ని చేసుకుంటూ ఆత్మలో ఉన్నటువంటి కుళ్ళుని సంస్కరించుకోవాలి. అందుకని ఏమంటున్నాడు, భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే అంటున్నాడు. అర్థమైందండి? భగవంతుని భజించమంటే అర్థం ఏంటి? ఇక్కడ ఆధ్యాత్మికంగా అక్కడ భజించండి అన్నాడు, ఇక్కడ ఆధ్యాత్మికంగా నన్ను స్మృతి చెయ్యండి అన్నాడు. మన్మనా భవ మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ. అర్థమైంది? కాలం మన కోసం కాలం ఆగదండి. నాకు కొన్ని బోల్డ్ పనులు ఉన్నాయండి, ఈ ఫలానా కాంట్రాక్ట్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత పట్టుకుపోయిన యమధర్మరాజా చిత్రగుప్త, అంతవరకు కొంచెం టైం ఇవ్వండి. ఇస్తాడు. ఒక్క క్షణము అమెరికా ప్రెసిడెంట్ కూడా ఇవ్వడు. ఈ ప్రపంచంలో ఉన్న అత్యంత ధనికుడు కూడా ఒక క్షణం ఎక్స్ట్రా ఇవ్వడండి. మన రతన్ టాటా గారు చనిపోయారు, ఆయన ఎంతో చాలా లక్షల కోట్లు ఉన్నటువంటి ఆసామి ఉన్నాడు, పోయాడు కదా ఆయన కూడా. ప్రతి ఒక్క దేహదారి నోటీసు లేకుండా శరీరాన్ని విడిచిపెడతారు. అందుకు ఎందుకు చెప్తున్నారు ఇవన్నీ కూడా? ఆయన జాగ్రత్త వహించండి. ఈ యొక్క భౌతిక శరీరము ద్వారా మీరు సంపాదించుకున్నటువంటి ఆస్తిపాస్తులు శాశ్వతం కాదు. మీ బంధువులు వీళ్ళంతా శాశ్వతం కాదు. మీ తోడున్నటువంటి శరీరము కూడా మీతో పాటు శాశ్వతంగా ఉండదు. అది కూడా నోటీస్ లేకుండా విడిచిపెట్టేస్తాం. ఒకసారి ఇందులో ఉన్న తాత్పర్యం ఏమి ఇచ్చాడో ఒకసారి చూద్దామండి. మన పాత్ర ఎన్ని సంవత్సరాలు ఉంటే ఈ భూమండలం మీద ఆ పాత్ర అయిపోతే వెళ్ళిపోతామండి. అది ఏ విధంగా అవుతుందని వేరే విషయం. సముద్రం కెరటాలు వచ్చి ముంచేస్తుంది, సునామీ వచ్చి, లేకపోతే ఈతకని వెళ్ళి మునిగిపోతాడు, లేకపోతే యాక్సిడెంట్ అవుతుంది, లేకపోతే విమానం పడిపోతుంది, లేకపోతే కాలు జారిపడి బాత్రూంలో చచ్చిపోతాడు. ఈ విధంగా ఎట్లన్నా ప్రాణం పోవచ్చు. ఈ పాత్ర ఈ భూమండ, అందుకని అంటారు సార్ నూకలు ఉన్నంత వరకు ఉంటాడండి అంటారు. నూకలు చెల్లే అయిపోయింది. అర్థమైంది? అందుకని
ఈ విధంగా మన శరీరాన్ని విడిచిపెడతాము అన్న విషయాన్ని మనము చాలా చక్కగా గుర్తుపెట్టుకొని అశాశ్వతం ఏమిటి, అనిత్యం ఏమిటి, నిత్యం ఏమిటి, శాశ్వతం ఏమిటి అనే సంగతి మనకు గుర్తు చేస్తున్నాడు ఆది శంకరాచార్యులు వారు. ఒకసారి తాత్పర్యాన్ని వినండి. ఇది వేకప్ కాల్ అంట టు ఆల్ ద హ్యుమానిటీ. అక్కడే ఉంటాడు భగవంతుడు, కాల్ ఆఫ్ టైం అంటున్నాడు. కాల్ ఆఫ్ టైం, కాల్ ఆఫ్ గాడ్, సమయం యొక్క పిలుపు, భగవంతుడి యొక్క పిలుపు అంటున్నాడు. ఆది శంకరాచార్య కూడా ఏమంటాడు, ఇది వేకప్ కాల్ అంతే కదా. రాత్రి పగలు, శిశిర వసంతం, ఈ విధంగా మీరు కూడా ఈ ఆయుష్ తగ్గిపోతుంది, డామరిపోతాం. రాత్రింబవళ్ళు, ఉదయం సాయంత్రాలు, శిశిర వసంతాలు మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి అంటే పోతుంటాయి, మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి పోతుంటాయి. రాత్రింబవళ్ళు, ఉదయం సాయంత్రాలు, శిశిర వసంతాలు మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి పోతుంటాయి. కాలచక్రం అలా ఆడుకుంటూ వెళ్ళిపోతుంది. కాలం వెళ్ళిపోతుందండి. ఒక్క క్షణం ముందుకెళ్ళిన కాలం వెనక్కి రాదు. ఒక విల్లు అంబు అంటారు సార్, అక్కడి నుంచి బాణం వదిలేమా వెనక్కి వస్తుందా? కాదు, వెళ్ళిపోతుంది. అది మంచిగా మంచిగా వెళ్తుందా చెడుగా వెళ్తుందా అని నీ కర్మ ఫిలాసఫీ ప్రకారంగా నువ్వు ఎటువంటి దృష్టితో కోణంతో అది బాణం వేసావు అర్థమవుతుంది. కాలచక్రం అలా ఆడుకుంటూ వెళ్ళిపోతుంది. అక్కడ కాల క్రీడతి అన్నాడు చూసారా, అదే అనమాట, వెళ్ళిపోతుంది. ఆయుష్ కాలం కూడా అలాగే వెళ్ళిపోతుంది. ఆయుష్ కూడా వెళ్ళిపోతుంది, ప్రాణం పోతుంది. అయినప్పటికీ మానవుడు ఆశ అనే గాలిని మాత్రము వదలడుగాక వదలడు. ఇది గూగుల్లో తీసుకున్నటువంటి ఆ తాత్పర్యం మీకు ముందు ఉంచటం అర్థమైందండి. అందువల్ల ఏంటంటే ముఖ్యంగా మనకి ఒక టైం చూపిస్తారు, దాన్ని ఏమంటారు, టైం అది ఒకటి గ్లాస్ చూపిస్తారు, పైన అంతా ఇసుకేస్తారు, ఆ పైన 1 hour గ్లాస్ ఏదో అంటారు, 1 hour టైం గ్లాస్ క్యాప్సూల్, ఆ పైనుంచి ఇసుక రాలుతూ రాలుతూ రాలుతుంటుంది, మొత్తం అంతా ఇసుక అంతా కిందకి రాలిపోయిందంటే 1 hour. ఇప్పుడు అదే నడుస్తూ ఉంది అన్నమాట, కాలచక్రం నడుస్తుంది. అందువలన మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అంటున్నారు. ఇది స్పిరిచువల్ వేకప్ కాల్ అంటున్నాడు. అర్థమైందండి. అందువలన మనం ఇంకా కోరికల వెంబడి పరిగెత్తకూడదు. ఇంకా ఆశలు అనే తుఫాన్ వెనకాల పడిపోయి అది కావాలి ఇది కావాలి ఇవన్నీ ఫుల్ స్టాప్ పెట్టేయండి. ఉన్న దాంట్లోనే మీరు సంతుష్టంగా ఉంటూ ఇప్పుడు మీ దృష్టికోణాన్ని దైహికంగా కాకుండా వినాశీ వస్తువులపై కాకుండా మీకు కూడా తీసుకొని వెళ్ళేటువంటి సంస్కార పరివర్తన మీద దృష్టిని పెట్టండి అని అంటాం అన్నమాట. ఇప్పుడు మనము తదుపరి అంశంలోకి వచ్చేద్దామండి. మనం యజ్ఞాల గురించి మనం చర్చించుకుంటున్నాం. ఇప్పుడు 4వ అధ్యాయంలోని 28వ శ్లోకం వైపు తీసుకెళ్తున్నాను మీ దృష్టిని. 4వ అధ్యాయంలోని 28. గత 27లో మనం సర్వాణి ఇంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి ఏమన్నాడు, జ్ఞానదీపితే అన్నాడు చూసారా. జ్ఞానదీపితే, జ్ఞానం యొక్క ప్రకాశము ద్వారానే ఆత్మ సంయమ యోగాగ్నిలో సర్వ ఇంద్రియ ఏమన్నాడు, సర్వేణ ఇంద్రియ కర్మాణి, ఆ ఇంద్రియ కర్మలు అదేవిధంగా మరియు ప్రాణ కర్మలు అంటే మన ద్వారా మనము ఇష్టపూర్వకంగా మంచి కానీ చెడు కానీ ఇంద్రియాల ద్వారా చేసేటువంటి కర్మలు. ప్రాణకర్మలు అంటే మనం ఏంటి, గాలి పీల్చుకోవడం ప్రాణకర్మ, అర్థమైంది, ఆటోమేటిక్ గా జరుగుతుంది. కళ్ళ ద్వారా మనం చూసేది, ఇంద్రియాల ద్వారా మనం ఇది చూస్తున్నాము. అదేవిధంగా ఆకలి వేస్తోంది, న్యాచురల్ గా జరుగుతుంది, దప్పిక వేస్తోంది, వస్తుంది, నిద్ర వస్తోంది, ఇవన్నీ న్యాచురల్ గా జరిగాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు మీరేం చేయాలి, ఆత్మ సంయమ యోగాగ్నిలో మీరు భస్మము చెయ్యండి. మీరు హాయిగా మీ యొక్క నిశ్చింతగా రాజయోగం అనే ప్రక్రియ ద్వారా ఆత్మ సంయమం అంటే ఆత్మ జ్ఞానాన్ని పొంది పరమాత్మ యొక్క స్మృతిలో సంస్కార పరివర్తన చేసుకున్నది 27వ శ్లోకం. ఇప్పుడు 28వ శ్లోకంలో చాలా జాగ్రత్తగా ఉండి ముందుగా మీ శ్లోకాన్ని వివరిస్తాను, తర్వాత దాని యొక్క పద విచ్ఛేదన చేస్తాను. 4వ అధ్యాయంలోని 28 అండి. ద్రవ్యయజ్ఞ తపోయజ్ఞ యోగయజ్ఞ తథాపరే ద్రవ్యయజ్ఞ తపోయజ్ఞ యోగయజ్ఞ తథాపరే. అర్థమైన తర్వాత ఏమన్నాడు, స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాశ్చ యతయ సంశిత వ్రత. ఇది శ్లోకం అండి. ద్రవ్యయజ్ఞ తపోయజ్ఞ యోగయజ్ఞ తథాపరే స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాశ్చ యతయ సంశిత వ్రతా. ఇక్కడ 4 రకాల యజ్ఞాల గురించి చెప్పడం జరిగిందండి. ఒకసారి ఇప్పుడు ద్రవ్య యజ్ఞం స్థూలంగా అర్థం చేసుకుందాం, మళ్ళీ మనం సూక్ష్మంగా వెళ్దాం. అంటే 2 కోణాల్లో అర్థం చేసుకుంటే
మీరు ఏ కోణం మీకు నచ్చితే ఆ కోణంలో అది మీరు ఫాలో అవ్వాలి. ఒకటి స్థూలంగా ద్రవ్య యజ్ఞం అంటే ఏంటి? ద్రవ్య యజ్ఞం అంటే మెటీరియలిస్టిక్ యజ్ఞము అంటారు. యజ్ఞ అనేది ఇంగ్లీష్లో సాక్రిఫైస్ అంటారు. అంటే మనం స్వాహ స్వాహ చేస్తాం కదా, ఈ విధంగా మనం ఆ విధంగా యజ్ఞ మంటపాన్ని మనం పెట్టి అక్కడ అగ్ని రగిల్చి అక్కడ మనం ఏం చేస్తాము, నవధాన్యాలు, బియ్యము, నెయ్యి, ఇంకా ఇతరత్ర గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో పంతులు గారు ఏం చెప్తారో వేద మంత్రాలు వల్లిస్తుండగా ఆ విధంగా అందులో స్వాహ 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 చేస్తాం. దీనిని ఏమంటారంటే ద్రవ్య యజ్ఞము అంటారు. అంటే ద్రవ్యము అంటే ధనము, ధనముతో కూడుకున్నటువంటి యజ్ఞము. ఇక్కడ మనం యజ్ఞాన్ని చేయాలి అంటే బోర్డు ఖర్చు పెట్టాలి. ఒక్కొక్కసారి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. తెలంగాణ గవర్నమెంట్ వారు ఆ మధ్య కూడా చేశారు, చాలా కొన్ని వందల కోట్లే ఖర్చు పెట్టి చేశారు. 1500 మంది ఆల్ ఓవర్ ఇండియా నుండి పెద్ద పెద్ద వేద పండితుల్ని, ఋత్వికులేదు అంటారు, వాళ్ళని తీసుకుని వచ్చి అక్కడ గట్టిగా ఒక 4 రోజులు 5 రోజులు 10 రోజులు చేశారు మొత్తానికి. చాలా దగ్గర 1000 కోట్లంతా ఖర్చు పెట్టారు. అది విషయం కాదు, కానీ ఇక్కడ ద్రవ్య యజ్ఞం అంటే ఆ పాయింట్ గురించి చెప్తున్నాను మీకు. అందుకే వచ్చిన వాళ్ళందరికీ కూడా మీరు ఆ విధంగా దక్షిణ రూపంలో కూడా ఇవ్వాలి. ఇవన్నీ చాలా పెద్ద ఖర్చుతో కూడుకున్న విషయం. పెద్ద పెద్ద షామియానాలు వేసి అది వేసి ఇది వేసి ఇలాంటి తరచూ అక్కడెక్కడ మనం వింటూ ఉంటాం. పెద్ద యజ్ఞం జరుగుతోందండి పలానా దగ్గర అని చెప్పి వెళుతుంటారు. యజ్ఞంలో పాల్గొంటేనే మన పుణ్యం అనేది ఒక భావనతో మనం వెళుతుంటాం. ఇది ఒక యజ్ఞం అని చెప్పాడు, ద్రవ్య యజ్ఞ. తర్వాత తపోయజ్ఞం అన్నారు. తపోయజ్ఞం అంటే తపస్సు. తపస్సు అంటే మామూలుగా మనం భౌతికంగా అర్థం చేసుకుంటే తపస్సు అంటే ఏమిటి? ఉపవాసం అనేది ఒక తపస్సు. లేదంటే ఈ పొద్దున్న నుంచి రాత్రి వరకు 24 గంటలు నేను శ్రావణ మాస ఉపవాసము, ధనుర్మాస ఉపవాసము, కార్తీక మాస ఉపవాసము, లేదా ఫలానా సోమవారం ఉపవాసము, సంతోషి మాత ఉపవాసం శుక్రవారం నాడు, ఈ విధంగా ఉపవాసము. అదేవిధంగా శివరాత్రి వచ్చిందంటే జాగరణ, అంటే నిద్ర లేకపోవడం. ఆ విధంగా నేను నిద్రపోవండి, 23 శివరాత్రులు చేసామండి, 24ది రాత్రి అంతా నిద్రపోవండి, హాయిగా ఉంటామని చెప్పేసి అది ఒక ఉపవాసం. అంటే ఏంటి? మన శరీరాన్ని కష్టపెట్టుకోవడం మనం దాన్ని ఏమంటారు? ఈ యొక్క ఆస్టెరిటీస్ అంటారు దాన్ని. ఇంగ్లీష్లో ఆస్టెరిటీస్ అంటారు, తెలుగులో మనకి తపస్సు అంటారు. సో ఈ విధంగా తపస్సు, ద్రవ్య యజ్ఞ, తపోయజ్ఞ. తపోయజ్ఞ అంటే అర్థమైంది కదండి, అదనమాట. శరీరాన్ని కష్టపెట్టుకోవడం, అర్థమైందండి. ఇప్పుడు అయ్యప్ప వ్రతం చేస్తారు, అది కూడా శరీరాన్ని కష్టపెట్టుకోవడమే. అది చాలా కాలి చెప్పులు వేసుకోకుండా ఉండాలి, ఆ విధంగా నేల మీద పడుకోవాలి, ప్రతినిత్యము కూడా వెళ్ళి భజన అవి చేసుకోవాలి, నడిచి వెళ్ళాలి, కొన్ని కొన్ని ఉన్నాయి. జైన మునులు ఉన్నారు కొంతమంది, వాళ్ళు ఇక్కడ క్లాత్ అంటించుకుంటారు. ఎందుకంటే పురుగులు ఏవి నోట్లో పెడితే అది హింస అవుతుంది కదా, అందుకే ఎటువంటి జీవహింస చేయకూడదని ఇక్కడ పెట్టుకుంటారు. వాళ్ళు కూడా వాళ్ళు ఒక్కొక్కసారి ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలియదు, కానీ మామూలుగా జైన్ వాళ్ళ పద్ధతి ఏంటంటే ఏ ఊరికి వెళ్ళినా వాళ్ళు నడిచి వెళ్తారు. మనలాగా ట్రైన్ ఫ్లైట్ వెళ్ళరు. ఇప్పుడు వెళ్తున్నారో నాకు తెలియదు, కానీ మామూలుగా మన గూగుల్లో వెళ్తే మీకు అర్థం అవుతుంది జైన్ ఫిలాసఫీలో. నేను మామూలుగా కొంతమందిని అడిగాను, నేను నడిచి వెళ్తామండి, హైదరాబాద్ నుంచి పూనా వెళ్ళామంటే నడిచి వెళ్తాం, కొన్ని రోజులు పడుతుంది మాకు, ఆ విధంగా నడిచి వెళ్తామండి. అంటే ఏంటి? శరీరాన్ని కష్టపెట్టుకుని తపస్సులు ఇవన్నీ కూడా. ఎందుకంటే మీకు ఆ విషయం అర్థం కావాలని చెప్తున్నాను. ద్రవ్య యజ్ఞ, తపోయజ్ఞ అయిపోయింది. తర్వాత యోగ యజ్ఞ అన్నాడు. యోగ యజ్ఞ అంటే ఏమిటి చెప్పండి ఒక్కసారి. ఏమండి? యోగ యజ్ఞ అంటే ఇది భౌతికంగా పెడదాం, తర్వాత ఈ గీతలో చెప్పిన రాజయోగాన్ని పక్కన పెట్టండి. భౌతికంగా యోగ యజ్ఞ అంటే ఏమిటి? మామూలుగా ప్రతి ఒక్కరు కూడా యోగాసనాలు వేస్తారు, ప్రాణాయామం చేస్తారు. అదేవిధంగా మెడిటేషన్ అని కూడా రాజయోగ, ఈ భగవద్గీతలో చెప్పిన రాజయోగం కాకుండానే రకరకాల మెడిటేషన్స్ ఉన్నాయి. హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ అని ఉంది, వాళ్ళు ఒక రకమైన యోగం నేర్పిస్తారు. అదేవిధంగా శ్వాస మీద ధ్యాస అంటారు, అది పిరమిడ్ యోగా అని, అది ఒకటి నేర్పిస్తారు. అదేవిధంగా సద్గురువు గారని ఒక కోయంబత్తూరులో హెడ్ క్వార్టర్స్ గా వారు కూడా ఉన్నారు, వారు ఒక రకమైన యోగాన్ని నేర్పిస్తారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఒక యోగాన్ని నేర్పిస్తారు. అర్థమైందండి? ఏ సంస్థ, రకరకాల సంస్థలు వాళ్ళకు వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకున్నారో ఒక యోగాన్ని వాళ్ళు నేర్పిస్తారు. సో ఇది యోగ యజ్ఞ అంటున్నారు. యోగా ఆర్ మెడిటేషన్ ఆర్ ధ్యానము, ఇటువంటి ప్రక్రియలన్నీ కూడా వస్తాయన్నమాట. తర్వాత ఏంటన్నారండి? యోగ యజ్ఞ తథా పరే. అపరే అంటే ఏంటి? కొంతమంది ఇలాగా ద్రవ్య యజ్ఞము, కొంతమంది ఈ యొక్క తపోయజ్ఞము, కొంతమంది యోగ యజ్ఞము. తర్వాత ఏం చెప్పాడు? తర్వాత స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ. ఇక్కడ స్వాధ్యాయ అంటే కూడా ఇక్కడ భౌతికము అభౌతికము, భౌతికము ఆధ్యాత్మికం, ధార్మికము ఆధ్యాత్మికం మనం చూసినట్లయితే స్వాధ్యాయ అంటే ఏంటంటే ధార్మిక గ్రంథాల పఠన. స్వాధ్యాయ అంటే ధార్మిక గ్రంథాల పఠన. ఇప్పుడు చూడండి, గుడిలో మా కాంపౌండ్ లో కూడా గుడి ఉంది,
ప్రతినిత్యం ఒక 15 మంది 20 మంది లేడీస్ కూర్చొని వాళ్ళు లలితా సహస్రనామం చదువుకుంటారు. ఇంకో రోజున హనుమాన్ చాలీసా చదువుకుంటారు. ఇప్పుడు దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు ఆ విధంగా దానికి తగ్గట్టుగా అందులో ఉన్నటువంటి అందరూ కామన్ గా అనుకొని అందరు పుస్తకాలు పెట్టుకొని చదువుకుంటారు. సో దీన్ని ఏమంటున్నారు? దీన్ని ఏమంటారు? దీన్ని ఏమంటున్నారండి? ఏమంటున్నారు? స్వాధ్యాయ అంటున్నారు. స్వాధ్యాయ యజ్ఞ అంటారు. స్వాధ్యాయ అంటే సెల్ఫ్ స్టడీ. ఎవరికి వాళ్ళు ఆ విధంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ సమయాన్ని, వాళ్ళ యొక్క ధనాన్ని, వాళ్ళ యొక్క శక్తుల్ని ఈ విధంగా దీనికోసం వాళ్ళు మంత్ర జపం అనండి, లేకపోతే శాస్త్రాల్లో ఉన్న విషయాలను చదువుకోవటం చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఐదవది, ఎన్ని చెప్పారు? ఇప్పుడు 4 చెప్పాను కదా. ఐదవది ఏంటంటే జ్ఞాన యజ్ఞము అన్నారు. ఈ జ్ఞాన యజ్ఞం అంటే కూడా మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? సారీ. ఈ జ్ఞాన యజ్ఞము దగ్గర జ్ఞాన యజ్ఞం అంటే మనకి ఇక్కడ భగవద్గీతలో చెప్పిన రాజయోగం వస్తుందండి. ఇప్పటిదాకా 4 చెప్పిందని కూడా ధార్మిక జగత్తులో మనం చేసేవి. అంటే నేను దేహం అనుకుని చేసేటువంటి యజ్ఞాలు ఇవన్నీ కూడా ద్రవ్య యజ్ఞము, తపో యజ్ఞము, యోగ యజ్ఞము, అదే విధంగా ఇంకోటి ఏమంటున్నాము? స్వాధ్యాయ యజ్ఞం. ఇవన్నీ కూడా భౌతికమే. అంటే అక్కడ ఆత్మ అనేటువంటి విషయాన్ని చర్చించడం జరగదు. ఆత్మ అనుభవం చేసుకోవడం కానీ, ఇక్కడ ఆత్మ ఉంది, ఆత్మ వేరు, శరీరం వేరు, ఇటువంటిది ఏది కూడా ఉండదు. ఇక్కడ జ్ఞాన యజ్ఞంలో వస్తుంది. జ్ఞాన యజ్ఞంలో ఏమొస్తుంది? జ్ఞానం అంటే ఏం చెప్తుంది భగవద్గీత? నేను ఆత్మని, శరీరం నాది. శరీరానికి తల్లి తండ్రి ఎలా ఉంటారో ఆత్మ కూడా తల్లి తండ్రి ఉంటారు. అర్థమైందండి? ఈ జ్ఞాన యజ్ఞం అంటే ఏమిటి? రాజస్వ అశ్వమేధ అవినాశి రుద్ర గీతా జ్ఞాన యజ్ఞం. ఇది జ్ఞాన యజ్ఞం అనమాట. ఈ జ్ఞాన యజ్ఞము ద్వారా ముఖ్యంగా ఒకటే ఒక్క లక్ష్యము, ఒకటే ఒక్క గమ్యం ఏమిటంటే మన ఆత్మలో జన్మ జన్మలుగా మనుషులు చేసినటువంటి, మనము చేసినటువంటి నీచ, నికృష్ట, దుష్ట, భ్రష్ట, అనైతిక, అర్థమైందండి, ఇటువంటి పాప కర్మల ఫలితముగా ఆత్మలో నిక్షిప్తము కాబడిన కుళ్ళు సంస్కారాలు, అర్థమైందండి, చెడు సంస్కారాలు, మలిన సంస్కారాలు, మురికి సంస్కారాలు, దానినే ఆధ్యాత్మికంగా ఉంటాడు, గీతలు ఏమంటాడు? తమో ప్రధాన సంస్కారాలు అంటాడు. సో ఉన్న బలంగా ఈ సంస్కారాలతో శరీరాన్ని విడిచిపెట్టినట్లయితే, ఈ సంస్కారాలతో శరీరాన్ని విడిచిపెట్టినట్లయితే మనము ఖచ్చితంగా సత్య, త్రేత, ద్వాపరంలో కూడా రాము. చివరికి కలియుగంలోనే మన సంస్కారాలకు అనుగుణంగా ఉన్నటువంటి శరీరం లభించినప్పుడు అక్కడ మనం జన్మ తీసుకుంటాం. అర్థమైందండి? అందుకనే ఇప్పుడు ఈ 4 యజ్ఞాలు ఏవైతే మనం చేస్తున్నామో, ఒకటి ద్రవ్య యజ్ఞము ద్వారా సంస్కార పరివర్తన జరగదు. ఎందుకంటే ఆత్మజ్ఞానం లేదు. ఆత్మలో కుళ్ళు పేరుకున్నదన్న జ్ఞానం కూడా లేదు. తపోయజ్ఞములో కూడా లేదు. ఆ శరీరాన్ని కష్టపెట్టుకున్నంత మాత్రాన ఆత్మశుద్ధి ఎలాగవుతుంది? కొంచెం లాజిక్ అప్లై చేయండి అక్కడ. లాజికల్ గా అది పనికిరాదు. మూడవది ఏమంటున్నా? యోగ యజ్ఞ అంటే యోగాసనాలు, ప్రాణాయామ, ఇవన్నీ మనం ఏదైతే చర్చించుకున్నామో, ధ్యానం అనే ప్రక్రియ, ఆ విధంగా ఎన్ని చేసుకున్నా కూడా ఇక్కడ కూడా ఆత్మ మీద ఫోకస్ లేదు. ఆత్మ మీద ఫోకస్ ఉన్నదా లేదా అని నిర్ధారించాలంటే ఒక్కటే ఒక్క ఫార్ములానండి. ఆత్మ మీద ఫోకస్ ఉన్నది అంటే పరమాత్మ యొక్క అనుభూతి కలుగుతుంది. అది భగవద్గీతలో చెప్పినటువంటి రాజయోగము. ఆత్మ ద్వారా నన్ను మీరు పొందుతారు. అర్థమైన 13వ అధ్యాయంలో ఆఖరి శ్లోకము. క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞాన చక్షుష అన్నాడు అక్కడ. ఇది జ్ఞాన నేత్రము, ఆత్మనేత్రము, బుద్ధి నేత్రము, మనోనేత్రము, సంస్కార పరివర్తన నేత్రము, 3వ నేత్రము అంటారు. సో ఈ నేత్రము ద్వారా ఎప్పుడైతే ఈ నేత్రం తెరుచుకుంటుందో, అంటే ఆత్మ వేరు, శరీరం వేరు అన్న జ్ఞానం ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో, అప్పుడు ఆత్మల తండ్రి పరమాత్మ మనకు ఒక దృష్టిలోకి వస్తాడనమాట. ఆటోమేటిక్ ఏమవుతుంది? అప్పుడు మనము ఆ పరమాత్మ శక్తుల గుణాలు మనలో తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది, అనుభూతి చేస్తాము. సో ఇదనమాట విషయం. ఇక్కడ జ్ఞాన యజ్ఞం అంటే ఇదనమాట. అంటే ఈ ఆత్మ మీదనే ఫోకస్, శరీరం మీద ఫోకస్ కాదు. జ్ఞానము అంటే జ్ఞానయుక్త ధ్యానం. దాన్ని ఏమంటే రాజయోగం. జ్ఞానం ఆధారంగా ధ్యానం. అజ్ఞానంలో ఏదో నేను అక్కడ ఒక రోజా ఉప్పు పెట్టానంటే దాన్ని బట్టి ధ్యానం చేస్తున్నాను, లేకపోతే ఒక జ్యోతి వెలిగించారు దాని పట్ల ధ్యానం చేస్తున్నాను కాదు. జ్యోతి పరంజ్యోతి స్వరూపమా లేక స్థూల జ్యోతియా
పరంజ్యోతి అంటే పరమాత్మ. పరమాత్మ ఎప్పుడు గుర్తుకొస్తాడు? దానికి ఫిల్టర్ ఏంటి? ఆ క్షేత్రజ్ఞం చాపి మాం విద్ది సర్వక్షేత్రే, క్షేత్రజ్ఞం చాపి మాం అన్నాడు. క్షేత్రజ్ఞంలో నేను ఉంటానన్నాడు. క్షేత్రజ్ఞుడి ద్వారా నన్ను పొందుతారన్నాడు. అర్థమైందండి? భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరం అన్నారు. భూత ప్రకృతి అంటే పంచతత్వాలతో కూడినటువంటి ఈ శరీరాన్ని నువ్వు త్యాగం చేస్తే, మోక్షం పొందితే, లిబరేట్ అవుతే, అప్పుడు విదుర్యాంతి తే పరం, నన్ను పరమాత్మనైనటువంటి నన్ను నీవు పొందుతావు అంటున్నాడు. అర్థమైందండి? సో ఆ విధంగా భగవంతుడు ఏమంటున్నాడు? ఈ జ్ఞాన యజ్ఞం అనేది ఎవరు చేస్తారు? ఏమన్నాడు? ఆ లాస్ట్ పదం చూడండి, యతయ సంశిత వ్రత అన్నాడు. అర్థమైందండి? కొంచెం కష్టమే. ఎందుకంటే ఎన్నో జన్మలుగా దేహము, దైహిక సంబంధాలు, దైహిక వస్తు వైభవాలు ఇవన్నీ సమకూర్చుకునే దాంట్లోనే జీవితాన్ని పణంగా పెట్టుకుని ఈ విధంగా నేను దేహం అనుకుంటూ జీవితాన్ని గడిపినటువంటి సమయంలో ఒక్కసారి నీవు ఆ దేహము కాదు, నువ్వు ఆత్మవి అంటే అంత సులభంగా వస్తుందో చెప్పండి? అందుకని అక్కడ సంశిత వ్రత ఎందుకన్నాడంటే కాస్త తీక్షణంగా సత్య మార్గంలోనే వెళ్ళాలి. ఎటువంటి కష్టమైనా నేను పడతాను. ఈ అంతిమ సమయంలో భగవంతుని మాటలే శిరోధార్యము. మిగతావన్నీ ఇప్పటి వరకు నేను పాటించాను. ఇప్పటి వరకు పాటించిన దాంట్లో నాకు ఎటువంటి ఆత్మానందం కలగలేదు, ఆత్మ అనుభవం కలగలేదు, పరమాత్మ అనుభవం కలగలేదు. సో ఈ విధానంలో సంస్కార పరివర్తన జరగలేదు అని తెలుసుకున్నాను. కాబట్టి నేనేం చేస్తాను? ఆటోమేటిక్ గా నేను సంశిత వ్రతాహ అన్నాడు చూసారా? ఆ విధంగా ఒక దృఢ నిశ్చయముతో, ఒక దృఢ వ్రతముతో ఆ ఆ విధంగా జ్ఞాన యజ్ఞము ద్వారా ముందుకు వెళ్ళటం అనేది ఈ విధంగా దీని ఏమంటున్నాడు? జ్ఞాన యజ్ఞము అంటున్నాడు. ఒకసారి మళ్ళీ శ్లోకాన్ని గమనించండి. ద్రవ్య యజ్ఞ, తపో యజ్ఞ, యోగ యజ్ఞ తదాపరి, స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞ, యతయ సంశిత వ్రత. ముగించే ముందర ఒక చిన్న విషయం మీ దృష్టికి తీసుకుని వస్తాను. ఇక్కడ అధ్యాత్మ విజ్ఞానం అన్నాడు కదా. సర్వ విద్యలలోకి శ్రీమద్ భగవద్గీత చెప్పింది ఆధ్యాత్మిక విద్య. ఈ ఆధ్యాత్మిక కోణంలో ఈ 5 యజ్ఞాలు మనం ఒకసారి చూద్దామండి. చాలా ఈజీగా ఒక్కొక్క వాక్యం చెప్తాను మీకు. ద్రవ్య యజ్ఞాన్ని ఆధ్యాత్మిక కోణంలో చూడండి. ఈ యొక్క తనువు, మనసు, ధనము దేనికోసం ఖర్చు పెట్టాలి? సంస్కార పరివర్తన ఖర్చు పెట్టాలి. అంటే అర్థం ఏమిటి? అంటే దాని అర్థం ఏమిటి? తామో ప్రధాన సంస్కారాలని సతో ప్రధానంగా చేసుకోవడానికి ఈ శరీరాన్ని ఇవ్వడం అంటే సమయం తీసుకోవాలి. అక్కడి నుంచి వెళ్ళాలంటే ఆటోలోనో కారులోనో వెళ్ళాలి అంటే ధనము ఖర్చు అవుతుంది. మళ్ళీ మనసు, తనువు, మనసు, ధనము, మన్ ధన్ అంటాడు. ఇవన్నీ కూడా దానికోసం ఫోకస్ చేయాలి. ఇది ద్రవ్యయజ్ఞముగా ఆ విధంగా అర్థం చేసుకోండి. అదేవిధంగా తపోయజ్ఞం అంటే ఏంటి? తపస్సు దేనికి? మనం ఆల్రెడీ ఇప్పటికే సాత్విక తపస్సు, రాజసిక తపస్సు, తామసిక తపస్సు తెలుసుకున్నాం. శారీరక తపస్సు, వాచక తపస్సు, మానసిక తపస్సు తెలుసుకున్నాం. అంటే అర్థం ఏంటి? మన రుగ్మతలు ఏవైతే ఉన్నాయో, కామ, క్రోధ, లోభము, అహంకార అనే పంచవికారాల నుండి వదిలించుకోవడానికి మనము చేసే తపస్సు ఇదేమంటున్నాడు? ఆధ్యాత్మిక తపస్సు, తపోయజ్ఞం కింద గుర్తించండి. అదేవిధంగా యోగ యజ్ఞ అంటే ఏమిటి? యోగ యజ్ఞ అంటే మీరు అనుకునే భౌతికంగా దేహభ్రాంతిగా ఈ ఏమంటారు యోగాసనాలన్నీ, ప్రాణాయామం అనండి, లేకపోతే శ్వాస మీద ధ్యాస, ఏదైనా హార్ట్ఫుల్నెస్ అన్నా కూడా గుండె మీద చేయబెడతారు వాళ్ళు. ఏదైనా శరీరంతో కూడుకున్న విషయం, కానీ ఆత్మకి ఎటువంటి సంబంధము లేదు. ఆత్మ ఇక్కడే ఉంటుందని భగవద్గీతలో భగవంతుడు కూడా చెప్పడం జరిగింది. ఇది గుండె అంటే స్థూలమైన గుండె. అక్కడ హృదయం అనే పదం భగవద్గీతలో వాడిన దానికి ఏం చెప్పుకున్నాం? ఈ దివ్య బుద్ధిని, దాన్ని హృదయం అంటారు అనుకున్నాం. సో ఇక్కడ మనకి ఏంటంటున్నాడు? యోగ యజ్ఞంలో ఏమింటున్నాడు? నేను ఆత్మని అన్నది అభ్యాసం చేయాలి. యోగం అంటే ఏంటి? నేను ఆత్మని అని అభ్యాసం చేస్తే ఆత్మల తండ్రి పరమాత్మ. తర్వాత రాజయోగము, సంస్కార పరివర్తన. తర్వాత స్వాధ్యాయ అంటే అర్థం ఏమిటి? స్వాధ్యాయ అంటే స్వ అంటే ఆత్మ, స్వ అధ్యాయ, నిత్యము కూడా ఆత్మని శ్రేష్టంగా తయారు చేసేటువంటి చదువుకోవాలి. అదే ప్రతిరోజు మేము దాని జ్ఞాన మురళి అంటారు. శ్రీమద్ భగవద్గీత ఆధారము. దాని ప్రతిరోజు 1 గంట సేపు ఉదయం, 1 గంట సేపు సాయంకాలం చెప్తారు. నాకు ఎలా వీలవుతే అలా. ఉదయం ఫ్రీగా లేకపోతే సాయంకాలం వెళ్తాం, సాయంకాలం ఫ్రీగా లేకపోతే ఉదయం వెళ్తాం. సో ప్రతిరోజు ఉండాలండి. ఏ విధంగా అయితే మన శరీరానికి భోజనము 3 పూటలా ఖచ్చితంగా ప్రతిరోజు చేస్తామో, నాస్టా, లంచ్, డిన్నర్ అని, అదేవిధంగా ఆత్మకి కూడా కనీసం 1 గంట సేపు అయినా ఆత్మకి జ్ఞానం అనేటువంటి భోజనాన్ని ఇవ్వాలి. అదేనమాట. అంటే అందులో కూడా విచార సాగర మంథనం అని చెప్పి సెల్ఫ్ రిఫ్లెక్షన్ అంటాం.
ఆ విధంగా మనం ఆ జ్ఞానాన్ని మళ్ళీ ఏ విధంగా అయితే మనకి ఇప్పుడు ఆవులు ఇవన్నీ ఉన్నాయి కదా, అవి ఏం చేస్తాయి, ఒకసారి అన్ని గడ్డి అంతా తీసేసుకున్న తర్వాత మళ్ళీ బయటికి తీసి దాన్ని మళ్ళీ అది ఆ విధంగా నెమరు వేస్తుందో, అదే విధంగా మనం కూడా జ్ఞానాన్ని ఆ విధంగా మంతనము చేస్తూ ఉంటాం. చేస్తూ ఉంటే అందులోంచి మనకి రత్నాలు వజ్రాలు వైడూర్యాలు బయటకు వస్తాయి. అది స్వాధ్యాయ. ఇంకా జ్ఞాన యజ్ఞంలో ఇంకొక భాగం ఏంటంటే, ఏ జ్ఞాన యజ్ఞము ద్వారా నీవు ఆత్మక ఉనికిని పరమాత్మక ఉనికిని కనిపెట్టావో, ఆ విధంగా మంచి జీవితాన్ని అనుభవం చేస్తున్నావో, ఈ యొక్క అద్భుతమైన జీవితాన్ని నువ్వు అనుభవం చేస్తున్న ఈ సీక్రెట్ నాలెడ్జ్, ఈ సీక్రెట్ యోగాన్ని నీలోనే దాచుకోకుండా నీవు అందరికీ కూడా నీ యొక్క అనుభవాలని అందరితో పంచుకో. వారికి కూడా, వాళ్ళు కూడా కష్టాలు దుఃఖాలు ఈ యొక్క సమస్యల గొడవల్లో ఉన్నారు, దైహిక భ్రాంతిలో కూరుకుపోయి ఉన్నారు. అర్థమైందండి? వాళ్ళకి కూడా ఇటువంటి జ్ఞానాన్ని ప్రసాదించే సేవ చెయ్యి. అర్థమైందండి? ఆ విధంగా నీవు కూడా సంశిత వ్రత ఈ జ్ఞాన యజ్ఞ ఆ విధంగా చెయ్యమని అర్థం అన్నమాట. ఇది ఆధ్యాత్మిక కోణంలో అర్థం చేసుకుంటే అదనమాట విషయం. ఒక్కసారి గమనించండి. ద్రవ్య యజ్ఞ తపో యజ్ఞ యోగ యజ్ఞ తదా పరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ యతయ సంశిత వ్రతాః. అర్థమైందండి? సో ఈ విధంగా మన అల్టిమేట్ గా భగవంతుడు మనకి ఏం తీస్తున్నాడు, ఈ శ్లోకం ఏం చెప్తుంది? అల్టిమేట్ గా ఆత్మ పరమాత్మ యొక్క కలయిక రాజయోగము, దీని ద్వారా మాత్రమే సంస్కార పరివర్తన జరుగుతుంది. ఇది కొద్దిమంది సంశిత వ్రత, ఆ వ్రతంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఆచరిస్తారు. మిగతా వాళ్ళు అది స్థూలంగానే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఆ విధంగా చేసుకుంటారు. ఒకసారి భగవద్గీత పుస్తకంలో ఏమి ఇచ్చారో ఒకసారి గమనించుకొని ఈ యొక్క ఎపిసోడ్ మనం సంపన్నం చేసుకుందామండి. కొందరు ద్రవ్య సంబంధ యజ్ఞములను, అంటే భాష్యకారులకు అంతవరకు తెలుసు కాబట్టి అంతవరకు చెప్పారు. కొందరు ద్రవ్య సంబంధ యజ్ఞములను, మరికొందరు తపోరూప యజ్ఞములను, కొందరు యోగరూప యజ్ఞములను చేయుదురు, మరికొందరు అహింసాది తీక్షణ వ్రతములను చేపట్టి యత్నశీలురై యతయ అన్నాడు చూసారా? అంటే మరి ఏ ప్రయత్నం చేయకుండా ఏమవుదండి, ఊరికే నేను ధనాన్ని డొనేట్ చేస్తాను ఏమి కాదు. నీ యొక్క ఆత్మని శుద్ధి చేసుకోవడం కోసం ఏం చేస్తున్నావు అని అనమాట. యత్నశీలురై స్వాధ్యాయ రూప జ్ఞాన యజ్ఞములను ఆచరించు. ఇప్పుడు మనకు ఆ లక్ష్యంతో మనం ముందుకు వెళ్ళాలన్నమాట. ఇక్కడితో ఈ విషయాన్ని మనం ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో మరొక అద్భుతమైనటువంటి శ్లోకములోని లోతైన తత్వాన్ని, మరొక రకమైనటువంటి యజ్ఞాన్ని మనం చర్చించుకోబోతున్నాం. అదేవిధంగా భజగోవింద శ్లోకాల్లో కూడా తదుపరి శ్లోకమైన 13వ శ్లోకాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాము. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తాత్విక సారాన్ని సవివరంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.